నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ జూలై మాసం ప్రారంభం కాబోతోంది. సో జూలై మాసం ప్రారంభంతోటే రకరకాల గ్రహరీత్యా కూడా మార్పులు ఉన్నాయి. శని వక్రగతి అనేది జరగబోతోంది. సుమారు 4.5 నెలల పాటు శని వక్రగతి ఉండబోతోంది. అలాగే బుధుడు కూడా మారబోతున్నారు. సో ఇట్లా మేజర్ గ్రహ మార్పు ఉంది కాబట్టి మరి జూలై మాసం ఎలా ఉండబోతోంది, ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చేటటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్తారా? తప్పకుండా. ఇక్కడ జూలైలోకి వచ్చేప్పటికి ఏంటంటే మనకి ముఖ్యంగా మనకి జూన్లోనే ఇంచుమించుగా జూలై దాకా ఆగక్కల్లా జూన్ 29కి వచ్చేప్పటికి జూన్ 29కే బుధుడు రాశి మారుతాడు. బుధుడు మారుతున్నారు. బుధుడు మారుతాడు. అదే రోజు వక్రగతి కూడా శనిది ఇంచుమించు 30వ తారీఖు అదే ఒక రోజు అటు ఇటుగా అనుకోండి. కొంతమంది లెక్కలు ఒక ప్రకారం, కొంతమంది లెక్కలు ఒక ప్రకారంగా ఏదైనా ఒక రోజు అటు ఇటుగా శని కూడా వక్రగతిలోకి రావటం అనేది ఉంటుంది. అయితే కొంతవరకు మనకి ఏంటంటే అది అదృష్టమైన దురదృష్టమైన ఏంటంటే శని వెనక రాశిలోకి వెళ్ళడు. చూపు మాత్రమేనా? అంటే నక్షత్రాల్లో దిగటం అనేది అయితే ఉంటుంది తప్ప పూర్తిగా మళ్ళీ వేరే రాశిలోకి వెళ్ళడు. కొన్నిసార్లు వేరే రాశిలోకి కూడా కింద రాశిలోకి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎంత వక్రం ఉన్నా కూడా అదే రాశిలో ఉంటాడు. సో పూర్వభద్ర నుంచి శతభిష నక్షత్రం వరకే దిగుతాడు. సో ఇంకా అంతకు మించి మార్పు అయితే ఉండదు శని వరకు. అది తర్వాత ఇదే జూలైలో ఇంచుమించుగా 2వ వారానికి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఆల్ మనకి కుజుడు మరి దీంట్లో వృషభంలోకి వచ్చేయటం, తర్వాత ఇదే కర్కాటకంలోకి మళ్ళీ రవి శుక్రుల యొక్క ప్రవేశం ఇవన్నీ ఉంటాయి. సో ఈ రకమైన ఏదైతే ఈ గ్రహస్థితి అనేది ఏదైతే ఉంటుందో అంటే రాశులతో పాటు ఇక్కడికి వచ్చేప్పటికి సామాజికంగా కూడా ఇబ్బంది ఏంటంటే కనుక యాక్చువల్గా ఇక్కడి నుంచి నెమ్మదిగా తొలి అడుగులు పడతాయి. ఏంటి ప్రభుత్వం ఎదుర్కొనే సమస్యలకి. ఇటు రాష్ట్రం అండి, రాష్ట్ర కేంద్రాల్లో రెండిట్లో కూడా ఒక తొలి బీజం అనేది పడుతుంది. అంటే భవిష్యత్తులో జరగబోయే కొన్ని ఏమంటారు వ్యతిరేక పరిణామాలకి స్టార్ట్గా ఒక అంకురార్పణ అనేది జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వ్యక్తిగతంగా వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, సో ముఖ్యంగా ఇది పూర్వభాద్రలో వెనక్కి రావటం అనేది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశిలో కూడా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంత గడ్డు స్థితిని ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి అలాగో చెప్పుకుంటాం. దానికి పరిహారాలు కూడా ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. రైట్. మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందండి జూలై మాసం? రైట్. మిథున రాశి వాళ్ళైతే కనుక ఏ విధంగా చూసినా కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ 2వ స్థానంలో వచ్చేప్పటికి జూలై 2వ వారం నుంచి ఇంచుమించుగా బుధుడు, శుక్రుడు వీళ్ళంతా కూడా ధనస్థానంలోకి రావటం అనేది, తర్వాత ఈ వృత్తి ఉద్యోగాల కారకుడు గురుడు, మరి తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే లాభాధిపతి కుజుడు, వీళ్ళిద్దరూ కూడా వ్యయంలో సంచరించడం కనుక ఎలా చూసినప్పటికీ కూడా మిథున రాశి వాళ్ళకైతే కనుక ఇటు ఆర్థిక సమస్యలు అంటే అధికంగా ఖర్చులు అవటం, అంటే ధనం మాత్రం ఏదో విధంగా అందినప్పటికీ కూడా ఒక్క పైసా కూడా సద్వినియోగం అవ్వదు. సో రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఎక్కువ రావటం అనేది ఉంటుంది. తర్వాత ఉద్యోగాల్లో అనుకోకుండా ఆకస్మిక మార్పులు అనేవి కూడా ఎక్కువ రావటం అనేది ఉంటుంది. తర్వాత ఈ చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంతవరకు ఏమంటాం తొందరపాటు కానీ ఈ డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్ ఉండాలి. సో మార్పులు అనివార్యమైతే తప్ప సాధ్యమైనంత వరకు తీసుకోకుండా ఉండటం అనేది మంచిది. అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉద్యోగాల్లో వాటిలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే గబుక్కుని మార్చేద్దామా, మళ్ళీ ఉద్యోగంలో నుంచి వేరే ఉద్యోగంలో వెళ్ళిపోదామా అనుకుంటారు. కానీ అది వాళ్ళకి తెలియదు మనము పెనం నుంచి పొయ్యిలోకి వస్తున్నామని. ఇబ్బందులున్నా జాగ్రత్తగా అక్కడే అంటే ఇంకా వంతుడు అవి వస్తే మనం ఏం చేయలేం. మిమ్మల్ని తీసిన వెతుక్కోండి అంటే ఇంకేం చేయలేం. కానీ మనంతట మనం ఆ డెసిషన్ తీసుకోకుండా ఉండటం అనేది బెస్ట్. ఎవరికి ఇది మేలు అవుతుంది అంటే కనుక ఏదైనా సరే విదేశాల్లోకి వెళ్ళి సంపాదించాలి అనుకునే వాళ్ళకి కొంత మంచి జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మంచి జరుగుతుంది తప్పకుండా.
కానీ ఇటువైపు ఉండి మన భారతదేశంలో ఉన్న వాళ్ళకైతే మాత్రం అంత మంచి జరిగే అవకాశాలు అయితే వృత్తి ఉద్యోగాల పరంగా లేదు. పైగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ప్రతి పనిలో కూడా ఎంతో కొంత ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా శని ఎప్పుడైతే వక్రంలోకి వస్తాడో వీళ్ళకి శని భాగ్యాధిపతి అయ్యిండి వక్రంలో ఉండటం వల్ల ప్రతి దానిలో కూడా స్తంభన, ఈ స్తంభన అనేది ఎక్కువ ఏర్పడటం అనేది ఉంటుంది. సో తర్వాత వారి యొక్క ఏమంటాం మాటల్ని కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతారు. అంటే ఒకసారి ఉన్నట్టుండి అరిచేయటం, ఉన్నట్టుండి కంట్రోల్ లేకపోవటం ఆ ఎమోషన్స్లో. సో దానివల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ మిథున రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఈ నెలంతా కూడా ఎక్కువ ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సో దొరికితే సపోటాలు నివేదన చేయాలి ఆంజనేయుడికి. శనివారాలు, మంగళవారాలు కాదు. ఒకవేళ సపోటాలు దొరకకపోతే ఇంకా అరటిపళ్ళే. సో అరటిపళ్ళు నివేదన చేయాలి. ఈ రెండిట్లో ఏది చేసినప్పటికీ కూడా మంచి జరగడం అనేది అయితే ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి జూలై మాసం? కర్కాటక రాశి వాళ్ళకైతే కనుక మామూలుగా ఒక అనారోగ్యం అనేది కొద్దిగా ఉండొచ్చు, కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఎక్కువ శాతం అయితే మంచి జరుగుతుంది. కానీ వీళ్ళకి కూడా ఖర్చులు అనేది ఎక్కువే ఉండటం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు లాభాధిపతి వ్యయంలో ఉండటం, తర్వాత వ్యయాధిపతి వ్యయంలోనే ఉండటం, తర్వాత ధనాధిపతి కూడా వ్యయంలోకి రావటం జూన్ 2వ వారం ఇంచుమించుగా. సో అందుకని ఎలా చూసినప్పటికీ కూడా ఖర్చులు అనేకానగా ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఈ ఖర్చు ఎంతో కొంత సద్వినియోగం అవటం, అంటే వారి యొక్క వ్యక్తిగత సౌకర్యాలు పెంపొందించుకోవడానికి అవ్వచ్చు. తర్వాత రెండోది ఏంటంటే మనం తప్పనిసరిగా చేయవలసిన, అంటే సడన్గా ఏ బండో పాడైంది, అలాంటి ఖర్చులు అనుకోకుండా వచ్చే ఖర్చు. అంతే తప్ప వేస్ట్గా ఉండే ఖర్చులు తక్కువే, కానీ ఖర్చులు అనివార్యం. ఖర్చులు మాత్రం జరుగుతాయి. ఆల్రెడీ అష్టమ శనిలోనే ఉన్నారు వీళ్ళు. అది అందుకే ఇందాక మనం అంటే ఇప్పుడు ఇందాక మొదట్లో కూడా మనకి సింహరాశి ఒకటి, ఇప్పుడు కర్కాటక రాశి ఒకటి, తర్వాత కుంభరాశి ఒకటి, వీళ్ళకి మధ్య మధ్యలో అనారోగ్య సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ కర్కాటక రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా ఈ ఎముకలు కీళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ అవటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే సడన్గా ఉన్నట్టుండి ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. పుట్టినప్పుడు బాగానే పుడతారు కానీ ఫుడీస్ అవ్వడం వలన, లేకపోతే ఇన్ జనరల్ అలా వచ్చేస్తారు. జనరల్గా వచ్చేస్తాం. అంటే పెళ్ళైన వెంటనే కొంతమంది ఒళ్ళు వచ్చేయటం, అప్పటిదాకా బక్కపలచిగా ఉన్నా. సో ఈ కర్కాటకం ఒకటి, మనకి వృషభం ఒకటి, ఈ రెండు తొందరగా ఏమంటాం కర్కాటకం అనేది అంటే జనరల్గా ఆ ఫ్యాట్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. సో వృషభం అనేది ఎక్కువ శాతం పొట్ట ఉంటుంది. సో కానీ కర్కాటకం అనేది అలా చెప్పడం ఒక షేప్లెస్. సో అది ఎక్కడైనా ఫ్యాట్ రావచ్చు. సో అది అందుకని ఈ ఫ్యాట్ వల్ల ఏమవుతుందంటే అది మనకి ఖచ్చితంగా ఈ నరాల కీళ్ళ మీద దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా దానికి సంబంధించిన వరకు ఆ రకమైన ఇబ్బంది ఎక్కువ ఎదుర్కోవటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే తరచు కఫం, ఇది శీతల జలతత్వం కదా, అందుకని కొద్దిగా వాతావరణం చేంజ్ అవ్వగానే ఇమీడియట్గా జలుబు వచ్చేయడం ఇలాంటివి వీళ్ళకు ఉంటాయి. కనుక వీళ్ళు ఈ నెలంతా కూడా వీళ్ళు కూడా ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించవలసి ఉంటుంది. సో చదువుకోగలిగితే రోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం అనేది మంచిది. ఒకవేళ సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోలేకపోయినా కూడా కనీసం ఓం సర్వనోద్భవాయ షణ్ముఖాయ నమః, ఓం సర్వనోద్భాయ శంకరాయ అది షణ్ముఖాయ నమః, ఇది రోజు చదువుకుంటే కొంతవరకు మన ఉపశమనం కలిగిస్తుంది. అష్టమ శని ఇంపాక్ట్ ఏమైనా తగ్గుతుంది అనుకోవచ్చా వక్రగతి వల్ల, శని వక్రగతి వల్ల? అంటే ఇక్కడ అష్టమ శని ఇంపాక్ట్ అనేది పూర్తిగా వీళ్ళకి తగ్గుతుందని చెప్పలేము, ఎందుకంటే నక్షత్రం మాత్రమే మారుతుంది. రైట్, అందుకని పెద్దగా మార్పులు అయితే ఉండవు. రైట్ అండి. మొత్తానికి షణ్ముఖుడిని కొలుస్తూ కర్కాటక రాశి వారు కానీ, అలాగే మిథున రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయంటున్నారు కాబట్టి ఆంజనేయుని వాళ్ళు కొలుస్తూ కూడా ఈ మంత్ ఈ ఇరు రాశుల వాళ్ళకి కూడా పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహ కన్య రాశి గురించి మాట్లాడుకుందాం అండి. నమస్తే.